ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. ఈరోజు మన వీడియోలో నేను మీ అందరితో పాటు స్వామివారిని, తిరుమల వెంకటేశ్వర స్వామిని ఎన్ని రకాలుగా దర్శనం చేసుకోవచ్చో ఈ వీడియోలో మీ అందరికీ నేను చెప్పబోతున్నానండి. మొత్తం 7 రకాలుగా 7 దారుల్లో మీరు టికెట్లు బుక్ చేసుకొని స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. మొట్టమొదటి దారి ఏమిటి అంటే, ప్రతి నెల కూడా 300 రూపాయలు అలాగే 500 రూపాయలు దర్శనం టికెట్లు అనేవి ఆన్లైన్లో మీ అందరికీ విడుదల చేస్తారు. ప్రస్తుతం అయితే 3 నెలలకి ముందుగానే విడుదల చేస్తున్నారు. అంటే ప్రస్తుతము ఇప్పుడు మనము మార్చిలో ఉన్నాం కదండి. ఈ నెల మార్చిలో మీకు జూన్ నెలకి సంబంధించి దర్శనం టికెట్లు విడుదల చేస్తున్నారన్నమాట. అంటే 3 నెలలు ముందుగానే మీరు దర్శనం టికెట్ కనుక బుక్ చేసుకున్నట్లయితే అది 300 రూపాయలైనా 500 రూపాయలైనా మీరు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ 300 కానీ 500 రూపాయల దర్శనం టికెట్ అనేది మీకు ఆన్లైన్లో మాత్రమే దొరుకుతుంది. ఆఫ్లైన్ విధానం ద్వారా దొరకదు. అంటే తిరుపతిలో ఎక్కడా కూడా ఈ 300, 500 రూపాయల దర్శన టికెట్ అనేది లభించదు. దయచేసి మీరంతా ఈ విషయం తెలుసుకోగలరు. ఇప్పుడు రెండో మార్గం నేను మీ అందరికీ చెప్తానండి. ఒకవేళ మీ ఇంట్లో 1 సంవత్సరం లోపల చిన్న పిల్లలు ఉన్నట్లయితే, అంటే 12 నెలల లోపల చంటి పిల్లలు కనుక మీ ఇంట్లో ఉన్నట్లయితే, పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ లేదా డిశ్చార్జ్ అయినప్పుడు హాస్పిటల్ వాళ్ళు డిశ్చార్జ్ సమ్మరీ ఇస్తారు కదండి, అది ఏదైనా ఒకటి తీసుకొని, అలాగే మదరు ఫాదరు తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డు కనుక తీసుకొని వస్తే, ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5-6 గంటల వరకు మిమ్మల్ని డైరెక్ట్గా సుపదం క్యూ లైన్లో నుంచి ఎటువంటి దర్శనం టికెట్ లేకుండా తల్లిదండ్రులని ఆ బిడ్డని పంపిస్తారు. ఒకవేళ మీ ఇంట్లో ఈ బిడ్డ కాకుండా మొట్టమొదటి బిడ్డ, అంటే మీకు ఆల్రెడీ మరొక సంతానం ఉన్నట్లయితే, ఆ బిడ్డకి 12 సంవత్సరాల లోపల కనుక ఉన్నట్లయితే ఆ బిడ్డని కూడా మీతో పాటు ఈ సంవత్సరం లోపల బిడ్డతో పాటు తీసుకెళ్ళవచ్చు. అంతేగాని వాళ్ళ అమ్మమ్మని, తాతయ్యని, నాయనమ్మని, తాతని, అలాగే తోడబుట్టిన వాళ్ళు కాకుండా, అంటే ఈ తల్లిదండ్రుల యొక్క తోడబుట్టిన వాళ్ళని, తల్లిదండ్రుల్ని వీళ్ళెవ్వరిని రానివ్వరండి. కేవలం బిడ్డ యొక్క అమ్మ నాన్న మాత్రమే రాగలరు. అలాగే ఆ బిడ్డకి కనుక ఒక అక్క కానీ ఒక చెల్లి కానీ 12 సంవత్సరాల లోపల ఉంటే మటుకు ఏ రోజైనా కూడా ఫ్రీ దర్శనం మీకు ఉంటుంది. సుపదం నుంచి రావచ్చు. ఇది రెండో మార్గం. ఇప్పుడు మీకు మూడో మార్గం నేను చెప్తానండి. మూడో మార్గం ఏంటి అంటే, ఎన్ఆర్ఐలు ఉంటారు కదా, నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటారు. అంటే వాళ్ళు ఇండియన్సే కాకపోతే వాళ్ళు ఇండియా బయట ఉంటారు. అంటే ఫారిన్ కంట్రీస్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఇండియాలో కాకుండా మన ఇండియన్సే బయట సెటిల్ అయ్యి ఉంటారు కదా. వారు ఎప్పుడైనా కనుక స్వామివారిని దర్శనం చేసుకోవాలి అంటే ఏ టైంలో అయినా కానీ మీరు డైరెక్ట్గా కొండపైన ఏటీసీ సర్కిల్ వద్ద వెళ్ళినట్లయితే మీ యొక్క పాస్పోర్ట్ కానీ వీసా కానీ ఏదో ఒకటి స్టాంప్ వేసి ఉంటుంది కదండి, అది కనుక ఏటీసీ సర్కిల్ దగ్గర ఉన్నటువంటి ఆ క్యూ లైన్లో చూపిస్తే మీరు డైరెక్ట్గా 300 రూపాయల దర్శనం టికెట్ అప్పటికప్పుడు కట్టి మీరు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. మీ కుటుంబ సభ్యులు అలాగే వేరే వాళ్ళని రానివ్వరు. ఎవరైతే ఎన్ఆర్ఐలు, అంటే తల్లిదండ్రులు ఎన్ఆర్ఐ ఉండాలి, పిల్లలు ఎన్ఆర్ఐ ఉండాలి, అందరూ ఎన్ఆర్ఐలు అయితేనే ఇది వస్తుంది. అంతేగాని మిగతా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిని కూడా తీసుకొని రావడానికి కుదరదు. ఖచ్చితంగా వ్యాలిడ్ పాస్పోర్టు, వ్యాలిడ్ వీసా ఉంటే స్వామివారిని మీరు దర్శనం చేసుకోవచ్చు. ఏ టైంలో అయినా మీరు తిరుపతి వచ్చి చక్కగా ఏటీసీ సర్కిల్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క వ్యాలిడ్ పాస్పోర్ట్ వీసా చూపిస్తే 300 రూపాయల దర్శన టికెట్ ఇస్తారు. ఇది మూడో మార్గం అన్నమాట. ఇప్పుడు నేను 4గో మార్గం మీ అందరికీ చూపిస్తా. అది ఏమిటి అంటే, ఒకవేళ మీలో ఎవరైనా కనుక 10,000 రూపాయలు మేము కట్టగలము అని అనుకున్నట్లయితే, కొండపైన ప్రతిరోజు కూడా జేఈఓ క్యాంప్ ఆఫీస్ వద్ద ఉదయం 8 గంటలకే ఒక్కరోజు ముందు గనక మీరు వెళ్ళినట్లయితే శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా మీరు 10,000 రూపాయల డొనేషన్ కట్టి ఎక్స్ట్రా 500 రూపాయల టికెట్ కనుక తీసుకున్నట్లయితే మరుసటి రోజుకి సంబంధించి స్వామివారిని బ్రేక్ దర్శనం చూసుకోవచ్చు. అలాగే ఒకవేళ మీరు ఎయిర్పోర్ట్లో గనక దిగినట్లయితే
ఇక్కడ రేణుగుంట ఎయిర్పోర్ట్ ఉంది కదండి తిరుపతికి దగ్గరలో, అక్కడ గనక దిగినట్లయితే మీరు కొండపైన గోకులం రెస్ట్ హౌస్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి గనక తీసుకున్నట్లయితే మీకు తప్పకుండా స్వామివారి ముందు గడప దర్శనం టికెట్లు లభిస్తాయి. అయితే ఎవరైనా కానీ ఈ ముందు గడప దర్శనం టికెట్ తీసుకోవాలి అంటే ఒక విషయం మీరు తెలుసుకోవాలి. ప్రతిరోజు కేవలం 400 టికెట్లు మాత్రమే ఆఫ్లైన్ విధానం ద్వారా తిరుమల కొండపైన మీ అందరికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే 100 టికెట్లు రేణుగుంట ఎయిర్పోర్ట్ దగ్గర దిగుతున్న ప్యాసింజర్లకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి నెల కూడా మీకు ఆన్లైన్ విధానం ద్వారా కూడా ఈ 10,000 రూపాయల దర్శనం టికెట్ అనేది మీకు రిలీజ్ చేస్తారు. ఈ విధంగా కూడా మీరు ఈ 10,000 రూపాయల దర్శనం టికెట్ తీసుకొని స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇది మీకున్నటువంటి మరొక్క మార్గం అన్నమాట. నేను ఇప్పటికీ మీకు 4 మార్గాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు 5వ మార్గం చెప్తాను. 5వ మార్గం ఏమిటి అంటే కొండపైన మీకు ప్రతిరోజు కూడా ఆఫ్లైన్ విధానం ద్వారా సిఆర్ఓ ఆఫీస్లో మీకు లక్కీ డిప్ సేవలు తీస్తారు. అంటే సిఆర్ఓ ఆఫీస్లో సుప్రభాతము, తోమాల, అర్చన, కళ్యాణోత్సవము, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంకరణ సేవ, అష్టాదల పాద పద్మారాధన, తిరుప్పావడ సేవ, పూర్ణాభిషేకం, మేల్చాట్ వస్త్రం, ఈ సేవలన్నీ కూడా ఏ తేదీలో ఉంటాయో అంటే ఏ రోజు ఉంటాయో, నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు సుప్రభాతం తీసుకోండి ప్రతిరోజు ఉంటుంది, తోమాల అయితే మంగళవారం, బుధవారం, గురువారం మాత్రమే ఉంటుంది, కళ్యాణోత్సవం అయితే రోజు ఉంటుంది, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ రోజు ఉంటుంది, అష్టాదల పాద పద్మారాధన మంగళవారం మాత్రమే ఉంటుంది, తిరుప్పావడ సేవ గురువారం మాత్రమే ఉంటుంది, పూర్ణాభిషేకం మేల్చాటి వస్త్రం శుక్రవారం మాత్రమే ఉంటుంది. సో ఈ షీట్ కనుక మీరు చూసినట్లయితే ఒక్కరోజు ముందు కనుక మీరు కొండపైకి వెళ్ళి సిఆర్ఓ ఆఫీస్లో మీ యొక్క ఆధార్ కార్డుతో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4-5 గంటల ప్రాంతం వరకు కూడా మీ ఆధార్ కార్డుతో రిజిస్టర్ చేసుకుంటే 6-7 గంటల కల్లా సాయంత్రం మీకు లక్కీ డిప్ మీరు గనక సెలెక్ట్ అయితే మీ మొబైల్కి ఒక SMS వస్తుంది మీరు సెలెక్ట్ అయినట్టు. అప్పుడు మీరు అమౌంట్ పే చేసి దర్శనం టికెట్ తీసుకోవచ్చు. మీ మొబైల్కే పేమెంట్ లింక్ కూడా వస్తుంది. అప్పుడు మీరు అమౌంట్ పే చేసి టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధానం ద్వారా కూడా ఒక్కరోజు ముందు కనుక తిరుమల కొండపైకి వెళ్ళినట్లయితే సిఆర్ఓ ఆఫీస్లో మీరు ఈ సేవలన్నీ కూడా ప్రయత్నం చేయవచ్చు. ఇది అదృష్టం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. మరొక విషయం ఇక్కడ నేను చెప్తాను. సుప్రభాతము, తోమాల, అర్చన అనేవి ముందు గడప దర్శన టికెట్లు, కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ అనేవి జయ విజయ వరకు మాత్రమే మిమ్మల్ని పంపిస్తారు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలరు. మిగతావన్నీ కూడా ముందు గడప దర్శన టికెట్లు. ఈ విధంగా ద్వారా కూడా మీరు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇక ఇవి కాకుండా ఒకవేళ మీ ఇంట్లో కొత్తగా పెళ్ళైన వధూవరులు ఉంటారు కదండి, మీ పిల్లలు ఎవరైతే పెళ్లి చేసుకుంటారో ఆ వధూవరులు మాత్రమే పెళ్ళైన 7 రోజుల లోపల పెళ్లి కార్డు ఉంటుంది కదా, పెళ్లి పత్రిక అంటాం కదా, ఇన్విటేషన్ కార్డ్, పెళ్లి ఇన్విటేషన్ కార్డ్ అలా పత్రిక ఉంటుంది కదా, అది తీసుకొని కనుక మీరు కొండపైన సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినట్లయితే మీకు దర్శనం టికెట్ కూడా ఇస్తారు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలరు. ఎవరైనా కానీ కొత్తగా పెళ్లి చేసుకొని 7 రోజుల లోపల కనుక వచ్చినట్లయితే ఆ భార్య భర్త కొత్తగా పెళ్ళైన కపుల్కి, నూతన వధూవరులకి మాత్రమే ఈ దర్శనం ఉంటుంది. దయచేసి మీరు తెలుసుకోగలరు. ఇది ఒక మరో మార్గం. ఇక 7వ మార్గం ఏమిటి అంటే తిరుపతిలో ప్రతిరోజు కూడా మీకు సర్వదర్శనం టోకెన్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ సర్వదర్శనం టోకెన్లు అనేవి మొట్టమొదటిది రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో ఇస్తారండి. అలాగే రెండో ప్లేసు బస్ స్టాండ్లో దిగే వాళ్ళకైతే శ్రీనివాసం కాంప్లెక్స్లో ఇస్తారు. ఇది బస్ స్టాండ్ ఎదురుగా ఉంటుంది. అలాగే అలిపిరి నడక మార్గంలో ఎంట్రన్స్లో భూదేవి కాంప్లెక్స్ అని ఉందండి, ఇక్కడ నడక మార్గం దగ్గర, అక్కడ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 చోట్ల కూడా ప్రతిరోజు 20 నుంచి 23,000 దాకా సర్వదర్శనం టోకెన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. మీలో ఎవరైనా కానీ
తెల్లవారుజామున 3 గంటలకి గనక తిరుపతిలో దిగితే ఆ రోజు దర్శనం టికెట్లు ఖచ్చితంగా మీకు దొరుకుతాయి. ఉదయం 10-11 గంటల వరకు కూడా ఈ టోకెన్లు అయితే అందుబాటులో ఉంటాయి. ఈ టోకెన్ల ద్వారా కూడా స్వామివారిని మీరు కేవలం 5 గంటల లోపల దర్శనం చేసుకోవచ్చు. దయచేసి మీరు ఈ విషయం తెలుసుకోగలరు. అలాగే ఒకవేళ మీరు నడక మార్గంలో వెళ్ళేవారే అనుకోండి, అలిపిరి నడక మార్గంలో వెళ్ళే వాళ్ళకైతే ప్రస్తుతము ఫస్ట్ మెట్టు నడక మార్గం, అలిపిరి నడక మార్గం యొక్క మొదటి మెట్టు దగ్గర భూదేవి కాంప్లెక్స్ అని ఒక కాంప్లెక్స్ ఉంది. ఇక్కడ మీకు దివ్య దర్శనం టోకెన్లు ఇస్తారు. అలాగే శ్రీవారి నడక మార్గంలో వెళ్ళే వాళ్ళకైతే నడక మార్గం మధ్యలో దివ్య దర్శనం టోకెన్లు ఇస్తారు. ఈ దివ్య దర్శనం టోకెన్లు తీసుకొని కూడా మీరు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఈ సర్వదర్శనము, దివ్య దర్శనం టోకెన్లు తీసుకున్న భక్తులకి ఒకటే క్యూ లైన్ ఉంటుందండి. అలాగే 300 రూపాయలు 500 రూపాయల దర్శన టికెట్ తీసుకున్న వారు ఆన్లైన్లో వారికి కూడా ఒకటే క్యూ లైన్ ఉంటుంది. సో ఈ విధానం ద్వారా 7 రకాలుగా మీరు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. మీ అందరికీ ఈ వీడియో చాలా ఉపయోగపడిందని నేను ఆశిస్తున్నానండి. ఒకవేళ ఈ విధానం ద్వారా ఎక్కడ మీరు దర్శన టికెట్ నాకు వద్దు, నేను తీసుకోను అనుకుంటే ఎవరైనా కూడా తిరుమల కొండపైన డైరెక్ట్గా ఫ్రీ దర్శనం క్యూ లైన్లో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 వద్ద డైరెక్ట్గా మీ ఆధార్ కార్డుతో వెళ్ళిపోయి కూడా క్యూ లైన్లో జాయిన్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. కాకపోతే ఆ క్యూ లైన్ అనేది 10 గంటలు పట్టొచ్చు, 12 గంటలు పట్టొచ్చు, 13 గంటలు పట్టొచ్చు. ఎంత టైం పడుతుందో మనం చెప్పలేము. సో ఈ విధానం ద్వారా స్వామివారిని మీరు దర్శనం చేసుకోవచ్చు. నేను 7 రకాలు అయితే మీకు చూపించాను. మీకు ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అయిందని భావిస్తూ మీరు ఈ వీడియోని చూడడమే కాదు, డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి షేర్ చేస్తే వారికి ఉపయోగపడుతుంది. ఓం నమో వెంకటేశ్వర. సెలవు.